హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్‌గా పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. శ్రావణ మాసం అంటే నో నాన్ వెజ్ కదా! సో, ఇలా పన్నీర్‌తో బిర్యానీ చేసుకొని తినండి. చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి అరకప్పు పెరుగు తీసుకోండి. పెరుగుని విస్కర్తో గడ్డలేం లేకుండా బాగా గిలక్కొట్టుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్తో బిర్యానీ అయితే చేస్తున్నానండి. సో మీరు తీసుకునే పన్నీర్ని బట్టి అలాగే మీరు చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మసాలాలన్నీ వేసుకోండి. ఇప్పుడు పెరుగులో ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, ఇంకా అర స్పూన్ పసుపు, ఇంకా ఒక స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ పెరుగులో మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే కొద్దిగా కసూరి మేతి, ఇంకా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఒక నిమ్మకాయలో అరదబ్బ నిమ్మరసం కూడా పిండేసుకొని బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలాగే బిర్యానీ చేసుకుని ఒక 1 అవర్ ముందుగా బాస్మతి రైస్ని కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోండి. ఇక్కడ నేనైతే పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకొని నానబెట్టుకున్నానండి. బియ్యం ఒక గంట పాటు నానిన తర్వాత ఇప్పుడు రైస్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానికి కొద్దిగా వెల్లుతిగా నీళ్లు తీసుకోండి. అందులో ఉప్పు, ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర ఉంటే కనుక కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఒక అర స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీళ్ళనైతే ఇలా బాగా తెరలకాగనివ్వండి. నీళ్ళు ఇలా తెరులుతున్నప్పుడు ఇప్పుడు అందులో ముందుగానే నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్లు మొత్తం వంచేసి ఓన్లీ బియ్యాన్ని మాత్రమే ఎసర్లో వేసుకోవాలండి. బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసి రైస్ని అయితే ఉడకనివ్వండి. ఎసర్లో ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. రైస్ ఉడికేలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకుంటూ ఉన్నారంటే కొద్దిసేపటికి ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయిపోతాయండి. అలాగే ఉల్లిపాయలు వేయించుకునే టైంలోనే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని దగ్గరుండి కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికి ఉల్లిపాయలు అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. నా ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఎక్కువ కలర్ వచ్చినాయి అనమాట. మీరైతే ఇంకొద్దిగా తక్కువ కలర్ ఉన్నప్పుడే పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయలలో పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు అందులోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాల కల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఇంకా పన్నీర్ ముక్కలు కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అన్నమాట. అలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ అయితే కిందికి దించేసుకోండి. ఈలోపు రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందన్నమాట. పన్నీర్ బిర్యానీకి రైస్ అయితే 90% ఉడికిపోవాలండి. అంటే ఉడికిపోయిన రైస్ని చేతితో నలిపితే పలుకు లేకుండా ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట. సో ఇలా ఉడికించేసుకొని రైస్ని అయితే కిందికి దించేసుకోండి. ఇప్పుడు బిర్యానీని దమ్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఏదైనా ఒక పాత పెనం పెట్టుకొని దానిపైన ముందుగానే పన్నీర్ని ఫ్రై చేసి పెట్టుకున్న పెనాన్ని అయితే పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్లో నుంచి ఒక సగం పన్నీర్ ముక్కల్ని అయితే సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన సగాన్ని ప్యాన్కి ఇలా ఈవెన్గా వచ్చేలాగా సర్దుకోండి. తర్వాత ముందుగానే ఉడికించుకున్న రైస్ని నీళ్లు మొత్తం వంచేసి స్ట్రైనర్తో ఇలా పన్నీర్ పైన లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఉంటే కనుక బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి. మళ్ళీ పక్కకు తీసి పెట్టుకున్న మిగిలిన పన్నీర్ ముక్కల్ని కూడా ఇలా రైస్ పైన వేసుకొని మిగిలిన రైస్ని కూడా మొత్తం లేయర్ లాగా వేసుకోవాలండి. ఇలా 2 లేయర్లు వేసుకోవటం వల్ల మసాలా అన్నం మొత్తానికి పట్టి చప్పగా లేకుండా చాలా బాగుంటుందండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పన్నీర్ని పక్కకు తీసి పెట్టుకున్నప్పుడు ఆ ప్లేట్లో కొద్దిగా ఆయిల్ ఉండిపోతుందండి. సో ఆయిల్ని కూడా ఇలా రైస్ మొత్తానికి వేసేసుకోండి. ఫైనల్గా ఇక్కడ నేనైతే కలర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వు కలిపిన నీళ్ళని అయితే వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట. అలాగే 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు దమ్ చేసుకున్నారంటే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మనం రైస్ని పర్ఫెక్ట్గా ఉడికించుకొని దమ్ పెట్టామంటే బిర్యానీ అయితే చాలా బాగా కుదురుతుందండి. చూస్తున్నారు కదా బిర్యానీ మెత్తగా కాకుండా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఈ చల్లటి క్లైమేట్కి ఇలా వేడి వేడిగా బిర్యానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉందండి. ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.